నమస్తే శ్రీరాములు గారు. నమస్తే అమ్మా. ఏంటి సార్ మొత్తానికి ఒకటే ఒకటి ఫటా 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 ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు అసలు. గట్టిగా టార్గెట్ చేసేసి ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు పని ఆయన 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 పని రాక్షసుడు. అదే ఆయన నిద్రపోడు ఉంది ఆయన మీద. అదే ఉండాలి, అది లేకపోతే ఈ రోజు పోయారు చూడండి, అవును అక్కడ ఆఫీసర్లు మొత్తం జిల్లా ఆఫీసర్లు అంతా పిండేశాడు. అవును. ఏంటి సార్ ఇప్పుడు 1,00,000 కోట్ల టార్గెట్ హార్టికల్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా, సో దాని గురించి చెప్పండి. అసలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ పరిశ్రమలు ఇందులోకి రాబోతున్నాయి హార్టికల్చర్ లోని, ఎవరెవరు మొత్తం ఒక ఉమ్మడిగాను లేదా దానికి అనుసంధానంగా ఉన్న పరిశ్రమలు కానీ ఏమేమి అభివృద్ధి చెందబోతున్నాయి, రైతులకు ఎలాంటి శుభవార్త? సీమలో సిరులు కురవబోతుంది, అంతే, చామంతులు బంతులు ఎట్లా విరబోయబోతున్నాయి, విరబోసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ 5 నెలల్లో 2వ దశలో చామంతులు వస్తున్నాయి, సిరులు వస్తా ఉన్నాయి, పంట పండుతా ఉంది. సరే, రేటు మీద డిపెండ్, అది కూడా ఆ రేటును కూడా ఫిక్స్ చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఈ ప్లాన్. 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్ల బడ్జెట్ రాయలసీమకు మన అసెంబ్లీలో లాస్ట్ మంత్ 14-15 అనౌన్స్ చేశారు నేరుగా. ఆయన కేంద్రంలో పూర్ణోదయ స్కీమును జోడించి 10,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు, ఇంకా మిగతా 70,000 కోట్ల నుంచి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, లాజిస్టిక్ హబ్, వేర్ హౌస్ గోడౌన్లు, ఏసీ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్, తర్వాత వచ్చేసి ఈ వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి కదా, వీటన్నిటిని ఆధునీకరణ, దగ్గరలో అనుసంధానం, రోడ్లు, రైతు సంఘాలు, యార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రైతులకు కూడా మీరు అన్నట్టు క్లస్టర్లు పెట్టాం, 44 క్లస్టర్లు పెట్టేశాం ఆల్రెడీ. ఒక్కొక్క క్లస్టర్ లో ఎంతమంది తెలుసా? 5,000 మంది రైతులు ఇప్పటికి ఫామ్ అయిపోయింది. ఎక్కడెక్కడ సార్? 4 జిల్లాల్లో ఒక్కొక్క క్లస్టర్ లో 5,000 పెట్టి మొత్తం యంత్రాంగం అంతా, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ, పాడి పరిశ్రమ శాఖ, రెవెన్యూ, సిరికల్చర్, బాగా అడిగారు. సిరికల్చర్ కూడా పెట్టింది పేరు. గతంలో నీళ్లు లేక, సరైన ఆధారం లేక మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ చిగురు పోసుకునింది, వస్తా ఉంది. అది కూడా ఇప్పుడు మనకి రాజమండ్రి, ఉభయ గోదావరి జిల్లాలన్నీ బాగా డెవలప్ అయింది. నేను చూసా అక్కడ. మళ్ళీ వచ్చి కోళ్ళ పరిశ్రమ. సో ఇవన్నీ కూడా రాయలసీమకు ఎప్పుడో మనం చూసేది కాదు, ఇప్పుడే ఇంకా త్వరలో ఈ 29 లోపలనే, ఏప్రిల్ 1 స్టార్ట్ అయింది పథకము, క్లస్టర్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా పురుడు పోసుకునేసింది. అమరావతి అట్లా పురుడు పోసుకునేసి ఇప్పుడు లేస్తా ఉందో రాయలసీమకు. మీరు నమ్మరు, చెప్పితే ఎకరేజ్ ఎంత వస్తుందంటే చెప్తాను చూడండి, 40 లక్షల ఎకరాలు. 40 లక్షల ఎకరాలు. ఇప్పటికే పండ్ల తోటల బండి ఎకరేజ్ ఉంది. ఏది? చిత్తూరులో 1,30,000 ఎకరాలు ఉంది. చిత్తూరులో హెక్టార్లు. అనంతపురంలో 1,20,000 హెక్టార్లు, కడపలో 1,10,000 హెక్టార్లు, కర్నూలు 70,000 హెక్టార్లు. ఇప్పుడు రెట్టింపు అవుతుంది ఇవన్నీ. ఇది అంటే ఇంకా కూడా ఒకవేళ ఈ హంద్రీ నీవా ద్వారా ఈ నీరు ఎక్కడైనా అందన ప్రాంతాల్లో బోర్లు వేయించేది ప్రభుత్వం ఈ పథకంలో. బోర్లు వేయించి పూర్తిగా బీడిపోయిన భూములు కూడా ఇప్పుడు మళ్ళా దానికి ఏమి, ప్రతి చేనుకు నీరు, ప్రతి పల్లెకు నీరు, ప్రతి పనికి పని, ప్రతి చెయ్యికి పని, ప్రతి ఇంటిలోన ఉపాధి. అంటే పండ్ల తోటలు, కోళ్ళ పరిశ్రమ గాని, పాడి పరిశ్రమ, మేకలు, గొర్రెలు, కోళ్ళు, నాటుకోళ్ళు, తర్వాత వచ్చేసి ఈ పండ్ల తోటలు అయితే అనంతపూర్లో దేశంలో ప్రసిద్ధి అయిపోయింది. ఇప్పుడు అనంతపూర్లో బొప్పాయి నెంబర్ 1, చీనీ నెంబర్ 1, ప్రోమోగ్రానైట్, దానిమ్మ అంటాం తెలుగులో మా ప్రాంతంలో, దానిమ్మ, టమాటా మా ప్రాంతం ప్రసిద్ధి ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు ప్రసిద్ధికి వచ్చేసినారు అనంతపురం. సరే, ఇప్పుడు కొత్త పంటలు ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా దీనిలో రైతులు ప్రోత్సహించడానికి? నేను చెప్తున్నా కదా, అన్ని ఇదే. మీరు అరటి, పండ్ల తోటలు, కూరగాయలు, ఇవన్నీ కర్ణాటకలో ఫేమస్ ఉండేది మాకు. పక్కన దగ్గర కదా, మేము 100-150 కిలోమీటర్లు ఎక్కడ చూసినా వాళ్ళు ఇదే పంటలు. అక్కడి నుంచి దేశం అంతా ఎగబోతాయి. ఇప్పుడు రాయలసీమ ఒక హబ్. యూరోప్ దేశాలకు ఎగుమతి అవుతుంది, సౌత్ ఏషియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది ఇక్కడి నుంచే. దానికి ట్రైన్ల అనుసంధానం ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ప్రతి జిల్లాకు 2 ఎయిర్పోర్ట్లు వస్తాను, ఆల్రెడీ వచ్చేసాయి. ఇప్పుడు కర్నూలులో ఉన్నాయి, అనంతపూర్లో 2 ఉన్నాయి, కడపలో ఇంకోటి రెడీ అవుతుంది, ఒకటి అయిపోయింది, చిత్తూరులో ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇప్పుడు మనకు కుప్పంలో రెడీ అవుతుంది, మదనపల్లిలో రెడీ అవుతా ఉంది. మదనపల్లి కూడా అనౌన్స్ చేశారు చంద్రబాబు. అంటే కార్గోకు, ఇవన్నీ కార్గో కూడా రేపు మనము ఈ పండ్ల, ఈ కూరగాయలు, రేపు మాంసం గాని,
కోళ్ళు గాని అంటే ఏదైనా ఎక్కడి నుంచి అక్కడే ఫ్రెష్ గా టైం వేస్ట్ అవ్వకుండా ఫ్రెష్ గా ఈ ఎగుమతి 40 అయిపోయింది. లక్షల ఎకరాల్లో పంట పెట్టించాలని ఉమ్, ఒక దృఢ సంకల్పంతో అనౌన్స్ చేశాడు ఆయన. ఉమ్, 40 లక్షల ఎకరాల్లోనే పంటలు తీయాలి రైతులు. ఉమ్, ఈ హంద్రీనీవా నీరు ఒకటి ఉమ్, 100 టీఎంసీల పైన వస్తుంది సంవత్సరంలో. అవును అవును. ఇప్పుడు ఆల్రెడీ 50 టీఎంసీలు. ఇప్పుడు అసలు ఈ నీటిని ఒక్క చుక్క కూడా వృధా ఆ. కాకుండా మొత్తం అంతా ఎకనామికల్ గా సెట్ ఈ చేసేస్తారు. 5 నెలల్లోనే ఉమ్, 50 టీఎంసీల పైన వచ్చేసేమో. అదే అదే. ప్రతి చెరువు నిండుతా ఉంది ఇప్పుడు. ఉమ్, ఇంకా నిండను కూడా కెనాల్స్ కొంత రెడీ అవుతున్నాయి. ఉమ్, అంతా ఇప్పుడు గ్రావిటీలో ఉంటాయి. అవును, ఎత్తులో ఉంది మా అవును, ప్రాంతము. అవును. ఎత్తులో నుంచి పోయేది కింద. ఉమ్, దాదాపు 4,000 5,000 పారే చెరువులు కూడా ఉమ్, పంటలు ఎకరేజ్ ఉండేటివి. అవి కూడా నింపాలని ఇప్పుడు. ఉమ్, ఉమ్, అవి కూడా ఒక పక్క సైమిల్టేనియస్ గా జరుగుతుంది. ఉమ్. కొంత సార్ పైపులు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు రైతులకు మళ్ళీ ప్రత్యేకంగా చెరువులు తవ్వి సేవ్ చేసుకోవాల్సిన పని ఇంక ఉండకపోవచ్చేమో కదా నీరు ఒకవేళ ఎక్కడైనా కొంత స్టోరేజ్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటే వస్తే. అది కూడా ఏమి ఇప్పుడు అంతా 2-3 నెలలు అవి రెడీ అయిపోతాయి. అవును, చెరువు కుంటలు అవును. ఒక కాకపోతే ఆ సమస్య ఒక రకంగా తీరిపోయినట్టే వాళ్ళకి. 200-300 ఎకరాలు పారేది ఉమ్, చెరువు కుంటలు గాని కట్టడాలు గాని ఉమ్, శ్రద్ధతో పెట్టి చేస్తే ఉమ్, ఒక 6 నెలలు కంప్లీట్ అయిపోతాయి. అవి కూడా గతంలో సంవత్సరాలు జరిగేది. ఉమ్, ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు కట్టిండే చెరువులు తప్ప ఉమ్, తర్వాత యూరోపియన్ ఎకానమీ నిధులతో ఉమ్, 2004 ముందే చంద్రబాబు నాయుడు మా మెట్ట ప్రాంతాలకు ఆ నిధులు తెచ్చి కట్టించాడు. అవును. ఆ చెరువులు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఉమ్, ఉమ్, అప్పటికి ఇప్పటికే ఉమ్, ఉమ్, తర్వాత ఈ మహానుభావులు వచ్చినాక ఈ ప్రబుద్ధులు అవును. విపరీతమ అవినీతి, అవును, విపరీతమ దోపిడీ. ఒక ప్రాజెక్ట్ పేరు పెట్టేది దోచేసేది. అవును, ఆడ కట్టడం ఉండదు, రిబేట్మెంట్ ఉండదు, అవును, నాసిరకం పనులు, అవును. దోచేయడము, బిల్లు చేసుకొని వెళ్ళిపోవడం. దాంట్లో ఈ 19 నుంచి 24 ఉమ్, రాయలసీమలో వేల కోట్లు తినేశారు అవును. ఈ ప్రాజెక్టుల పేరు చెప్పేసి. ఉమ్. ఆ డబ్బులు కనుక అతను 19 నుంచి 24 ఖర్చు పెట్టింటే నేను చెప్పాను చూడండి. ఇప్పుడు మీకు అసలు అసలు ఈ 4 ఏళ్లలోనే సిరువులు ఇంకా అప్పుడే కురిసేటివి. అవును మీకు 70 పని కూడా ఈజీ అయిపోయేది కదా. 70% 70-80% అయిపోయింది. అప్పటికే అయిపోయింది. అవును, దాన్ని తయారు చేసేదానికి ఈయన చేతకాక అవును, ఆడాడ కుప్పంలో పోయి అవును, చంద్రబాబు నాయుడు డిఫేమ్ చేయాలని అవును. సెట్టింగ్లతో 2 కిలోమీటర్ల బారేదానికి వాటర్ ట్యాంకులు తెచ్చి పోపించేశాడు. ఈయన మీటింగ్ పెట్టాడు కర్ణాటక బార్డర్. అందరూ నవ్వుకున్నారు. ఒక చిన్న గేట్లు పెట్టి ఆయన పోతానింటే మొత్తం ఎండిపోయింది. అది ఆయన చేసిన నిర్వాహకం. బాగుంది వాళ్ళ సార్. ఇప్పుడు పులివెందలకు నీళ్ళు ఇచ్చే చరిత్ర తెలుగుదేశానికి. 2 టీఎంసీలు ఇచ్చి గండికోట నుంచి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళే చంద్రబాబు నాయుడు తెచ్చుకోలేకపోయారు 14లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా. 14లో ఇచ్చాము. అవును, పులివెందులో మాకేం అప్పుడు ఓట్లు పడలే కదా. అవునవును. ఆ రైతులు వస్తే మాకు అక్కడ బీటెక్ రవి గాని ఉమ్, అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఉమ్, అప్పుడు వాళ్ళు తీసుకొస్తే చంద్రబాబు దగ్గర ప్రతినిధులను నాకు ప్రాంతము, నాకు పార్టీ, మీరు ఓట్లు వేసినారా లేదు కాదు, నేను ప్రాంతం చేస్తానని చెప్పి అభివృద్ధి కావాలి. అప్పటికప్పుడే శాంక్షన్ ఇచ్చి కలెక్టర్ను పంపించి ఫైనాన్స్ సెక్రటరీలను పంపించి ఉమ్, డబ్బులు శాంక్షన్ చేసి ఉమ్, ఆ పంటలు వెండిపోయే పరిస్థితుల్లో నీళ్ళు అందించాడు. ఆ రోజు 2 టీఎంసీలు అందించాడమ్మా. 2 టీఎంసీలు అంటే ఎంతో తెలుసా? పండ్ల తోటలకు అవును, 1,00,000 ఎకరాలు పారిందారు అవును. పండ్ల సార్ తోట. ఇప్పుడు బడ్జెట్ ఉంది కదా, ఈ బడ్జెట్ మనకి ఇంకేమైనా అంటే ఆ, ఇంకా ఏమైనా మనం కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఈ బడ్జెట్ లో మనకు పనులన్నీ జరిగిపోతున్నాయి అనుకోవచ్చు? కేంద్రం కూడా కొన్ని ఎందుకంటే ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే డెవలప్మెంట్స్ చూసే కొద్దిని అప్పులు తెచ్చేస్తున్నారేమో, ఇంకా అక్కడ బడ్జెట్ అక్కడ పెరిగిపోద్దేమో అన్నట్టు ఆలోచిస్తారు. సో మనం దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? కేంద్రము ఉమ్, దేశవ్యాప్తంగా ఉమ్, 150 జిల్లాలకు ఈ పూర్ణోదయ స్కీములు ఓకే. ఇంట్రడ్యూస్ చేసింది, ఉమ్, ఇండక్ట్ చేసింది ఆల్రెడీ దేశవ్యాప్తంగా. ఉమ్, దానిలో మా జిల్లా ఉంది, అన్నమయ్య జిల్లా. ఉహుం, ఆల్రెడీ 2 జిల్లాలు ఉన్నాయి రాయలసీమ. అవును, 2 జిల్లాలు కదా. అవును. దానికి ఇది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్, ఈ ప్లాన్ ఇదంతా తోడవుతుంది. సో ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఏప్రిల్ 1 నుంచే క్లస్టర్లు ఏర్పడిపోయినాయి. బడ్జెట్ కూడా వస్తా ఉంది. వాళ్ళకు ఎట్లా ప్లానింగ్ అంటే పంటలు ఇప్పుడు మీరు డిమాండ్ ఏమిస్తారు, మీరు ఎంత ఎకరాజ్ పండుతుంది ముందే మనం రైతులు చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళు మనకు టెక్నాలజీ గాని, ఎరువులు ఎట్లా వాడాలా, మందులు ఎట్లా వాడాలా, ఇవంతా కూడా ఇంకా నిత్యము ప్రజలతోనే ఉంటారు. వాళ్ళు పొలాల్లోనే ఉండాలి. వాళ్ళు కూడా ఇప్పుడు రైతులు ఎలా వాళ్ళ భావం ఎలా ఉంది సార్? రైతుల విషయం చెప్పండి. రైతులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మాకు మేము ఆ దేవుణ్ణి చూసామో లేదు, చంద్రబాబు నాయుడు మేమున్నిట్లే మేము చనిపోక ముందే నీళ్లు చూస్తున్నాం, బీడు బారిపోయినాయి, చెరువులు నేరబారిపోయినాయి, పంటలు లేక వర్షం మీద ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు నీళ్లు వచ్చినాయి, తాగేదానికి నీళ్లు వచ్చినాయి, ఆ ఫ్లోరైడ్ పోయింది, సాగునీరు అయితే ఇంక మాకు జన్మ ధన్యమైపోతుంది. ఇప్పుడు దానికి అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతామని. అంటే ఆ నీటి పరివాహక ప్రాంతంలో చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ ఆనందం. మేమంతా ఆ ప్రాంతాల్లో పుట్టినోళ్ళు కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఫీలింగ్. ఇప్పుడు నీళ్లు, ఇప్పుడు
అకస్మాత్తుగా ఒక రోజు చెరువులోకి నీళ్లు వచ్చినాయి అనుకో, అవును. అందరూ పూజ చేసేదానికి పోతారు నిజమే. కట్ట మీదకి. పసుపు కుంకాలు ఆ, పట్టుకొని పట్టపోయి బయలుదేరుతారు. ఏది వరుడు కరుణించినాడు 10 ఏళ్ళ తర్వాత కరుణిస్తే కూడా అవును. అలాంటిది ఈ 9 ఏళ్ళు పోయినా కూడా తిట్టుకుంటా ఉంటాం దేవుణ్ణి వరుణుని. ఆ ఒక సంవత్సరం నీళ్లు వస్తే అవును. ఆ పొద్దున్నే పోయి ఏట్ల కొట్టేవాళ్ళు, కోళ్ళు కోసేవాళ్ళు, అవును. బాణాలు పెట్టేవాళ్ళు. అవును. ఇది అని పల్లె వాతావరణం. గంగమ్మ ఆ పండుగ. గంగమ్మకు పూజ చేసి కొత్త బట్టలు వదిలి అవును. వాళ్ళు అవును. ఊరంతా పండగ చేసుకునేటట్టు ఇల్లు అలుక్కొని ఉమ్. ముగ్గులు అలుక్కొని ఆ ఒక రోజు చెరువులోకి నీళ్లు ఆ రోజే వస్తే అలా ఉంటది. ఇన్ని టీఎంసీ ఇన్ని నీరు TMC, అసలు. జలకలగా. ఇప్పుడు ఆ. ఎండాకాలంలో మాకు ఏమన్నా వర్షం పడిపోయింది అనిపిస్తుంది. అవును, అవును. ఇప్పుడు ఏదన్నా హైదరాబాద్ నుంచి చాలా మంది 5 ఉమ్. నెలలకు సంవత్సరానికి పోతారు. అవును. పోయినప్పుడు ఈ ప్రాంతంలో ఎప్పుడు పడింది వర్షము, అవును. ఈ చెరువులు ఎట్లా నిండినాయి అనే పరిస్థితి వచ్చేస్తుంది. అవును. అట్లుంది ఇప్పుడు అక్కడ. కాబట్టి బాగుంది, ఇది ఈ సంతోషం. పథకంలో ఉమ్. 1,00,000 కోట్లలో అభివృద్ధి పునాది పడిపోయింది. ఉమ్. 40 లక్షల ఎకరాలు పారుదల వస్తుంది. ఉమ్. పండ్ల తోటలు వస్తాయి. ఉమ్. హార్టికల్చరు, అవును. సిరికల్చరు, అనుబంధ పరిశ్రమకు ఉమ్. సంబంధించి యంత్రాంగం అంతా నిమగ్నమైంది. ఉమ్. చంద్రబాబు నాయుడు నిత్యము పరిశీలిస్తా ఉన్నాడు దాని గురించి. ఈ రోజు కూడా రాయలసీమకు అవును, పోయాడు అవును. తాడిపత్రిలో. ఉమ్. కాబట్టి మంచి రైట్ సార్, పథకం. మనకి ఇంకా ముందుకి ఎక్కడ ప్రాజెక్టులు ఆగకుండా శరవేగంగా దూసుకుపోవాలి ఉమ్. అనుకున్న ఇప్పటి వరకు అసలు పెండింగ్ పడిన పని ఒక్కటి అసలు పెయింట్ వేయడానికి కూడా బ్యాలెన్స్ లేదన్నట్టు అయిపోవాలి పని. Yes. గేట్లు కూడా రెడీ అయిపోయినాయి. అంతే. గేట్లు ఇప్పుడు తుంగభద్ర ఏడమ్మా అవునవును. 40 గేట్లు మన ప్రభుత్వం పెట్టించింది. ఉమ్, ఉమ్. మనకి ఎక్కువ పారుదల. అవును, ఒక గేటు పోతే ఏమైంది చూడు. అవును. ఆ రోజు ఎంత చాలా పెద్ద జగన్మోహన్ ప్రమాదం రెడ్డి ప్యాలెస్ లో జరుగుతుంది. పడుకోండు, అవును. గేటుకి ఇంక 10 గేట్లు పోతే పనిలే,